నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ ఫోకస్. నేను మీ వెంకట్ గన్న వరకు. ప్రస్తుతం ఏదైతే కేంద్రంలో జరిగిందో ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి ఇటు పార్లమెంట్ వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కాక్రోచ్ జనతా పార్టీ మరీ ముఖ్యంగా జంజీ యువత రోడ్లపైకి వచ్చారు. ఢిల్లీ పునాదులను కదిలించేట్టుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిద్రపోలేదు. వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యారేమో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ను వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ ఉన్న సందర్భం మనం చూస్తున్నాం. ఏదైతే డిఎస్సి ఉన్నాయో డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, తద్వారా దానికి బాధ్యుడిగా రాజీనామా చేయాలని ఇటు వైసీపీ కోరుతున్న సందర్భం. ఆ సవాల్ని స్వీకరించారు నారా లోకేష్. డిఎస్సి గురించి ఓపెన్ ఛాలెంజ్కి సిద్ధం, చర్చకు సిద్ధం. అట్లనే మీరు కూడా 19 నుంచి 2024 వరకు ఏదైతే భూ ఆక్రమణలు కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, వాటి మీద చర్చకు సిద్ధమా అని మంత్రి నారా లోకేష్ ఆయన కార్యకర్తలకు సంబంధించిన ఒక సమావేశంలో దీనిపై మాట్లాడారు. ప్రతి సవాల్ విసిరారు ఆయన. దీని మీద వైఎస్ఆర్సీపీ కూడా స్పందించింది. దీనికి చంద్రబాబు అయితే జగన్ వస్తారు కానీ నీకు జగన్ ఎందుకు మేము సరిపోతామని పేర్ని నాని కావచ్చు, రోజా కావచ్చు అంటున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇక రెండవది, డిఎస్సికి సంబంధించి దాదాపు 16,350 పోస్టులు దాకా ఉన్నాయి. వాటిల్లో దాదాపు 15,947 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. నియామక పత్రాలు కూడా ఇచ్చేశారు. సో మిగతా 400-300 పోస్టులకి నియామక పత్రాలు ఇవ్వాలి. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పేది ఏంటంటే, ఆయన ఏం చెప్తున్నారంటే ఎప్పుడో 2025లో ఎప్పుడైతే మనం మాటిచ్చామో ఆ డిఎస్సికి మనం ఏమంటే డిఎస్సి నిర్వహించాం, వైసీపీనే కోర్టుల్లో వేసి అడ్డుకునే ప్రయత్నం చేసింది అని ఆయన మాట్లాడారు. ఇక రెండవది, వెబ్కాస్టింగ్ పద్ధతి, ర్యాండమ్ విధానం. అంటే నాకు వచ్చిన ప్రశ్నాపత్రము పక్క వాళ్ళకి అది రాదు. తర్వాత అత్యాధునిక ఉన్నత ప్రమాణాలు పాటించే ఒక సపరేట్ వెబ్సైటు, వెబ్కాస్టింగ్ ఉంది, సీసీ కెమెరా నిఘా ఉంది. క్వశ్చనే లేదు, డిఎస్సిలో అవకతవకలు జరిగే క్వశ్చనే లేదు. ఇది రాజకీయ ఆరోపణే అని చెప్తున్నారు. కాకపోతే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో జంజీ సక్సెస్ అయింది. ఇక్కడ కూడా మనం ఇతను అడగచ్చు, అడిగితే రాజీనామా చేస్తే ఒక మెట్టు వైసీపీ అయినట్టు అవుతుందని. ఈ సందర్భంగా నారా లోకేష్ కొన్ని కామెంట్స్ చేశారు. ఆయనకి సిసిడి వ్యాధి వచ్చింది, క్రెడిట్ చోరీ డిజార్డర్. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ మీద తెచ్చాం, ఆయన మాదే అని ఖాతాలో వేసుకున్నాడు. గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం తెచ్చాం, మాదే అన్నాడు. ఆర్సెల్లర్ మెటల్ మేమే తెచ్చాం, ఆయన మా ఖాతానే అంటున్నాడు. మేము ఏది తెస్తే అది మాదే అని ఆయన మా క్రెడిట్ని ఆయన చోరీ చేస్తున్నాడు. అందుకనే క్రెడిట్ చోరీ డిజార్డర్, సిసిడి వ్యాధి ఉంది, అది తగ్గే అవకాశం లేదు. రెండవది, మనం మంచి చేసినా కూడా చెడు అనే పరిస్థితుల్లోనే చేస్తున్నారు. కానీ మంచిని ప్రశంసించి ఏదైనా తెలిసి తెలియక జరిగితే దాన్ని సద్విమర్శ చేసే తత్వం వైసీపీకి లేదు. ఇది అభివృద్ధి సంక్షేమం ఆలోచించే పార్టీ, అది వచ్చేసి విద్వేషాలు, బూతులు, గొడ్డలి పార్టీ అని నారా లోకేష్ అన్న సందర్భం. ప్రస్తుతానికైతే డిఎస్సి మీద వైసీపీ అనే విధంగా పబ్లిక్లో ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్పు చెంది జంజీ రోడ్ల మీదకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కలిపిన కొన్ని రాజకీయ పార్టీలు సైద్ధాంతికంగా వాళ్ళు కలిసినా కూడా, అంటే ఇప్పుడు జంజీలకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, బీజేపీ వ్యతిరేక శక్తులు చాలా మద్దతు ఇచ్చాయి కాబట్టి సెట్ అయింది, పబ్లిక్లో ఉంది. కానీ వైసీపీ ఆరోపిస్తున్నట్లు పబ్లిక్లో ఈ డిఎస్సి మీద వ్యతిరేకత ఉందా, అవకతవకలు జరిగాయని పబ్లిక్ నమ్ముతోందా అంటే కాదని అంటున్నాయి రాజకీయ వర్గాలు. పబ్లిక్లో కూడా అలాంటి చర్చ లేదు, కేవలం ఇది రాజకీయ ఆరోపణగా కొట్టిపారేస్తున్నారు.